హాయ్ ఆల్. ముందుగా అందరికీ విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ ఉమెన్స్ డే. వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్స్ డైరీస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే నేను మా పెద్దోడు ఒక చిన్న పని మీద బయటికి వెళ్తుంటే క్యాంట్లో నాకు ఈ నర్సరీ బస్ కనిపించింది. అరే భలే ఉంది, పదరా వెళ్ళి చూద్దాం అని చెప్పి మేము ఈ నర్సరీ బస్ని విజిట్ చేసాం. బస్సునే పూర్తిగా నర్సరీ లాగా మార్చేశారు. కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసి, నర్సరీకి రిలేటెడ్ పెయింటింగ్స్ అన్నీ వేసి మంచి మంచి ప్లాంట్స్ పెట్టారు. డార్జిలింగ్‌లో మెయిన్‌గా సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. చాలా బావుంటాయి. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చాలా బాగా అరేంజ్ చేశారిక్కడ. క్యాంట్‌లో ఉన్నవాళ్ళు బయటకి ఎక్కడికో వెళ్ళి పర్చేస్ చేయకుండా ఇక్కడే రీజనబుల్ ప్రైసెస్‌కి వాళ్ళు సేల్ చేస్తున్నారు. పర్సనల్‌గా నాకైతే గార్డెనింగ్ అంటే చాలా చాలా ఇష్టం. మొక్కలంటే చాలా చాలా ఇష్టం. అందుకు నేను వాటిని చూడగానే నేను టెంప్ట్ అయిపోతాననమాట. సో, వెళ్ళి మేము విజిట్ చేస్తున్నాం. మా పెద్దోడైతే వీడియో తీస్తున్నాడు నాకు. వాడు ఆల్రెడీ ఆబ్వియస్‌గా బోర్ ఫీల్ అవుతూ ఉంటాడు. పదరా అయితే వెళ్ళి చూద్దాం లోపల కూడా ఎలా అరేంజ్ చేశారో అని చెప్పి వాడిని పిలుస్తున్నాను. రారా వెళ్ళి చూద్దాం అని చెప్పి. సో, మేము లోపలికి వెళ్ళేసరికి అక్కడ మా ఫ్రెండ్స్ కనిపించారు. ఫ్రెండ్స్ కనిపిస్తే ఆబ్వియస్‌గా కొంచెం మాట్లాడుకొని అప్పుడు ప్లాంట్స్ అన్నిటిని కూడా చూస్తున్నా అనమాట. నా దగ్గర ఏమేం లేవు, ఏమేం కొనుక్కోవచ్చును అని చెప్పి. సో, ప్లాంట్స్ అన్నీ హెల్తీగా ఉన్నాయా లేదా అని చెప్పి కూడా చూస్తున్నాను. ఫర్ మీ పర్సనలీ ఐ ప్రిఫర్ బయింగ్ ప్లాంట్స్ ఫ్రమ్ నర్సరీ ఇన్‌స్టెడ్ ఆఫ్ బయింగ్ ఆన్‌లైన్. Because I can inspect the plant whether it is healthy or not, any bugs, no disease, what is the size of the plant అని చెప్పి మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు నర్సరీలో అయితే. ఇక్కడ కూడా నేను అదే చెక్ చేస్తున్నాను చూడండి. సాయిల్ ఎలా ఉంది, ఏమైనా బగ్స్ ఉన్నాయా, హెల్తీగా ఉందా లేదా అని చెప్పి ప్రతి ప్లాంట్ని నేను చెకింగ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఆన్లైన్లో చూసుకుంటే ఫర్ సమ్ రీజన్స్ ప్లాంట్స్ పెద్దగా అని అనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం పెద్దగానే ఉన్నాయి కదా అని చెప్పి. ఆర్డర్ చేసి మన ఇంటికి వచ్చేసరికి సైజులో వేరియేషన్ ఉండొచ్చు. అలా అని నేను ఆన్లైన్లో పర్చేస్ చేయొద్దు అని అనడం లేదు. I can understand. Most of them won't be having enough time to go and buy at nursery. అన్ని ర్యాక్స్ వైజ్ అరేంజ్ చేశారు. ఎంత బాగున్నాయంటే విత్ కాస్ట్ కూడా మనకు కనిపిస్తుంది. దాని మీద కాస్ట్ కూడా కనిపించేటట్టుగా పెట్టారు. అన్నీ కూడా రీజనబుల్. ఎందుకంటే మేము బయట నర్సరీస్‌కి కూడా వెళ్ళి చూస్తూ ఉంటాం, బై చేస్తూ ఉంటాం కదా! అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ జీజీ ప్లాంట్ అయితే నా ఫేవరెట్. నాకెప్పటినుంచో ఆశ అనమాట. ఇలా ఈ జీజీ ప్లాంట్‌ని మా ఇంట్లో ఇంత పెద్దగా గ్రో చేయాలని. ఇంక ఈ బోన్సాయ్ ప్లాంట్ అయితే అబ్బా! ఇంక చెప్పక్కర్లేదు. చాలా చాలా బావుందనమాట. నేను బోన్సాయ్ ప్లాంట్స్ కోర్స్ కూడా చేసున్నాను. కానీ నేను ఏ ప్లాంట్ కూడా బోన్సాయ్‌లా చేయలేదు. ఎందుకో అది కూడా రీజన్ చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి తెలుస్తుంది. హ్మ్. ఈ ప్లాంట్స్ అయితే చాలా చాలా అసలు నా ఫేవరెట్ అయిపోయాయన్నమాట. కానీ మాక్సిమం అందరూ కూడా నియర్ బై మీకు నర్సరీ ఉంటే అక్కడికి వెళ్ళే ప్లాంట్స్ అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. I can understand most of them won't be having enough time to go and buy a plant at nursery. Probably you may not have a nursery nearby. చాలా అంటే ఇంకా ఏ ప్లాంట్ కొనుక్కోవాలి, ఏ ప్లాంట్ కొనుక్కోవాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే, మా పెద్దోడిని అడుగుతున్నా అనమాట. ఏది కొనుక్కుందాంరా అని చెప్పి. ఎంట్రన్స్ వే అయితే చాలా పెట్టారు. ఎంట్రన్స్‌లో అటు ఇటుగా ప్లాంట్స్, క్యాక్టస్ ప్లాంట్స్, ఆహ్, ఇంకా చిన్న చిన్న సక్యులెంట్స్, జేడ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఎంత అరేంజ్ చేశారంటే అక్కడున్న ఆ భయ్యా వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మనతో చూపిస్తున్నారనమాట. ప్రతీదీ కూడా అంటే విసుక్కోకుండా ఇది తీసుకోండి మేడం, ఇది బావుంటుంది మేడం. ఎలా కేర్ చేయాలి వీటిని, ఎప్పుడు మనం వాటరింగ్ చేయాలి, ఇవన్నీ కూడా టిప్స్ చెప్తున్నారు. కొత్తగా నర్సరీకి వెళ్ళి, కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా వాళ్ళ హాస్పిటాలిటీ అయితే చాలా బావుంది. మా పెద్దోడు అంటున్నాడు, "ఈ బ్యాంబూస్ తీసుకుందాం అమ్మా, లక్కీ బ్యాంబూస్ ఇవి చాలా బావున్నాయమ్మా" అని అంటున్నాడు.
నేనైతే చూద్దాం ఆగు నాన్న అనేసని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాం. లాస్ట్‌లో అన్నీ ఒకసారే తీసుకుందాం అని చెప్పి. ఓవరాల్ వ్యూ అయితే సూపర్బ్ అనమాట అసల. ఆహ్, నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ తెచ్చుకోవడం అనేది నాకైతే ఒక థెరపీలాగా ఉంటుంది. ఈ నర్సరీ బస్‌లోనే చూడండి ప్లెంటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంక ఇంత చిన్న బస్‌లోనే చిన్నది కాదు ఈ బస్సయితే చాలా పెద్దది. బావుంది చాలా. ఇంకొక బోన్సాయ్ ప్లాంట్ ఉందిక్కడ. ఇదైతే ఇంక అబ్బా! ఎంత బావుందో. హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టారు. చాలా చాలా బావున్నాయన్నమాట. సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. వెరైటీస్ చూసి మనకి నచ్చినవి మన ఇంటికి ఏం సూట్ అవుతాయి అని చెప్పి చూసి తెచ్చుకోవచ్చు. వాళ్ళే అక్కడ చెప్తున్నారనమాట. హ్మ్. ఇది ఇక్కడ పెట్టొచ్చు మేడం. ఇలా పెట్టుకోవచ్చు. ఈ డైరెక్షన్స్‌లో పెట్టుకోవచ్చు మంచిది అనేసి. జీజీ ప్లాంట్స్ ఆర్ మై ఫేవరెట్ ప్లాంట్. జేడ్‌తో పాటు జీజీ ప్లాంట్స్ కూడా నా ఫేవరెట్ ప్లాంట్సే. అయితే ఈ బోన్సాయ్ ప్లాంట్ నాకు చాలా చాలా నచ్చిందనమాట. ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా? అనేది నాకు ఎప్పటినుంచో ఒక డౌట్. నేను బోన్సాయ్ కోర్స్ చేసినా కూడా అందుకనే ఏవి ప్లాంట్స్ ఎప్పుడు బోన్సాయ్‌లా నేను రెడీ చేయలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. బోన్సాయ్ ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా? అనేది. ఈ ఎక్వేరియం ఒకటి. ఇక్కడ కూర్చొని వాళ్ళు బిల్లింగ్ చేస్తూ ఉంటారనమాట. ఎంత బావుందో! ఈ బస్సయితే నాకు చాలా చాలా నచ్చేసింది. ఇంకొకసారి మళ్ళీ వెళ్ళాలి. ఎంత బావుందంటే ఎన్నెన్ని ప్లాంట్స్ ఉన్నాయో ఒకసారి ఎళ్లి నేను చూసా అనమాట. అక్కడ ఏ ఏ ప్లాంట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి అని చెప్పి. ఇదైతే ఓవరాల్ లుక్ చాలా బావుంది. హోప్ యూ లైక్డ్ ద వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.